ఇన్ హార్వెస్ట్ అండ్ రికవరీ మనము ఫస్ట్ ఎందుకు చేస్తామంటే డీనాచురేషన్ ఆఫ్ అన్ ఎంజైమ్ కాకుండా ఒక ర్యాపిడ్ కూలింగ్లో లైక్ 5 degrees సెంటిగ్రేడ్స్లో రాగానే ఎంజైమ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సపరేట్ ఫంగల్ మైసీలియం బై ద ఫిల్టరేషన్ ఆఫ్ రిఫ్రిజిరేటెడ్ బ్రాత్. తర్వాత సస్పెండెడ్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ బ్రాత్ ఆర్ రిమూవ్డ్ బై ద ఫ్లాక్యులేటింగ్ ఏజెంట్స్ని యూజ్ చేసి సస్పెండెడ్ పార్టికల్స్ని బ్రాత్ మీద తీసేస్తాము ఏమైనా ఉంటే. నెక్స్ట్ సచ్ కాల్షియం ఫాస్ఫేట్ ఎగ్జాంపుల్ ఫ్లాక్యులేటింగ్ ఏజెంట్స్కి. ఓకే, నెక్స్ట్ ఎంజైమ్ ఈజ్ ప్రెసిపిటేటెడ్ టు గెట్ హై డిగ్రీ ఆఫ్ ప్యూరిటీ. ప్రెసిపిటేట్ చేస్తే హై డిగ్రీ ప్యూరిటీ ఆఫ్ ప్రోడక్ట్ మనకు వస్తుంది అనమాట. ఏంటి అమైలేజ్. నెక్స్ట్ అసిటోన్ ఆర్ ఆల్కహాల్ ఆర్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ ఏమైనా యూజ్ చేస్తే, లైక్ ఇన్ఆర్గానిక్ సాల్ట్స్ అంటే అమానియం సల్ఫేట్ కానీ లేదా సోడియం సల్ఫేట్ అవన్నీ యూజ్ చేస్తే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. లైక్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, సో దాట్ హార్వెస్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫంగల్ ఆల్ఫా అమైలేజ్. నెక్స్ట్ బ్యాక్టీరియల్ ఆల్ఫా అమైలేజ్. బ్యాక్టీరియల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే ప్రొడ్యూస్డ్ బై ద బ్యాసిల్లస్ సబ్టిలిస్. అక్కడ ఆస్పర్జిల్లస్ ఓరిజి అండ్ నైగర్, ఇక్కడ బ్యాసిల్లస్ సబ్టిలిస్. ఇంకొకటి బ్యాక్టీరియాస్ అమైలో లిక్విఫెరా సినిస్. తర్వాత ఇంకొకటి బ్యాసిల్లస్ లించిస్ఫోయిస్. సబ్మర్జ్డ్ కల్చర్ ఎంప్లాయిడ్. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మీడియాలో లైక్ ఎనర్జీ సోర్స్, కార్బన్ సోర్స్, నైట్రోజన్ సోర్స్, గ్రోత్ రిక్వైర్మెంట్స్, అమైనో యాసిడ్స్, విటమిన్స్, సర్టెన్ ఎండ్ యూజర్స్ లైక్ లిప్టోజ్. గ్లూకోజ్ అనేది ఇక్కడ తీసుకోము. లాక్టోజ్, సోడియాబీన్, గ్రౌండ్ సోయాబీన్, మెగ్నీషియం సల్ఫేట్, వాటర్, హెకోడాక్ యాంటీఫోమింగ్ ఏజెంట్. అంబర్ BYF అనేది ఆటోలైజర్, బ్రివైజర్, ఈస్ట్ ఫెర్మెంటేషన్ అనమాట. డిస్లైజర్ డ్రైడ్ సాల్యుబుల్ ఇన్ జెడ్ అమైన్ ఎంజైమ్ కెసిన్ హైడ్రోజిలేట్ అండ్ వాటర్. నెక్స్ట్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుందంటే ఎంజైమ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ just before the growth rate of microorganism decreases and the spore formation begins. అంటే ఇక్కడ ఎంజైమ్ ప్రొడక్షన్ ఎప్పుడు పెరుగుతుందంటే గ్రోత్ రేట్ ఎప్పుడు సడన్గా లైక్ జస్ట్ బిఫోర్ దట్ ఆగిపోతుందో ఎంజైమ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అండ్ స్పోర్ ఫార్మేషన్స్ బిగిన్స్. స్పోర్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటాం. నెక్స్ట్ హార్వెస్ట్ అండ్ రికవరీలో ద లిక్విడ్ ఎంజైమ్ ప్రిపరేషన్ ప్రొడ్యూసెస్ 2% ఆఫ్ అమైలేస్ ప్రోటీన్. లిక్విడ్ ఎంజైమ్ ప్రిపరేషన్లో 2% ఆఫ్ అమైలేస్ ప్రోటీన్ ఉంటుంది. వేరే సాలిడ్ ప్రిపరేషన్లో మాత్రం 5% ఆఫ్ అమైలేస్ ప్రోటీన్ ఉంటుంది. లిక్విడ్లో 2, సాలిడ్లో 5. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రిపరేషన్ ప్రొడ్యూసర్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అమైలేజ్ ఎందుకు వాడతారు? లైక్ ఫుడ్ ఇండస్ట్రీలో ఉంటుంది, యూజ్ చేస్తారు. ప్రొడ్యూస్ స్వీట్నెస్, అమైలేజ్ అనేది స్వీట్నెస్లా ప్రొడ్యూస్ చేస్తారు. టు ఇంప్రూవ్ ద బేకింగ్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ బేకింగ్లో అండ్ ఇన్ ద ఫర్మెంటేషన్ ఇన్ ద బ్రూయింగ్లో. నెక్స్ట్ అమైలేజ్ ఆల్సో ప్లేస్ ఎ రోల్ ఇన్ టెక్స్టైల్ అండ్ డిజైనింగ్లో పనిచేస్తుంది. డిటర్జెంట్ ఫార్ములేషన్స్లో కూడా ఉంటుందంట అమైలేజ్. నెక్స్ట్ ఈవెన్ ఇన్ డయాగ్నాస్టిక్ టెస్టింగ్ ఆఫ్ పాన్క్రియాటిక్ కండిషన్స్ లైక్ టెస్టింగ్స్లో